జూబ్లీహిల్స్లో ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ వస్తుందో మీరు భావిస్తున్నారు? సునీతమ్మ టీఆర్ఎస్ గెలుస్తుందన్న. ఎందుకు అంత ధీమాగా చెప్తున్నారు టీఆర్ఎస్ వస్తుంది? అంటే ఇక్కడ గోపన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తను నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసిండు కాబట్టి అది ఇంకా జనాలకు ఇంకా గుర్తుంది. తప్పకుండా తనను కూడా ఆదరిస్తారు సునీతమ్మను కూడా. ప్రతిపక్షాల వాళ్ళు అంటున్నది అంటే సునీతమ్మ ఓట్లు వస్తాయి కానీ జస్ట్ సానుభూతి ఓట్లు మాత్రమే, అది కూడా కొన్ని మాత్రమే పడతాయి, ఓట్లన్నీ మాకే వస్తాయని అంటున్నారు. ప్రతిపక్ష అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆ గుర్తే వాళ్ళ పార్టీ ఆయనకు మైనస్ అయ్యండి. ఎందుకంటే ఆ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు జనాలందరూ గమనిస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివికళ్ళు, చాలా మేధావులు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తారండి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకి మైనారిటీ ఓట్లు, బీసీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీవే కీలకం చాలా. ఎందుకంటే బయటకు వచ్చి ఆ రోజు ఎలక్షన్ రోజు వచ్చి ఓట్లు వేసేదే వాళ్ళు. సో వాళ్ళు ఎక్కువ కాంగ్రెస్ వైపు ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. దానికి ఏమంటారు? మేము సార్ ఇప్పుడు నేను ఒకటే ముచ్చట చెప్తున్నా సార్, మీరు చెప్పిందిగా బీసీలు అని చెప్పేసి, బీసీలకు ఏం చేసిండు సార్ రేవంత్ రెడ్డి? ఇప్పుడు మీరు మొన్న చూసిండు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఏదో క్యాబినెట్లో ఆవుదాం అన్నాడు, ఏదో అన్నాడు. అది ఏమైంది సార్? ఇప్పుడు తనకు తెలుసు తను పచ్చి మోసగాడు, తన గుణమే మోసం చేసే గుణం. ఇప్పుడు 42% రిజర్వేషన్ అని చెప్పిండు. ఆ రిజర్వేషన్ అమలు అయిందా? మమ్మల్ని మోసం చేసినట్టుగా బీసీలను. మైనార్టీలకు ఏం చేసింది సార్ ఆయన? మైనార్టీలకు ఏమైనా చేసిండా? గతంలో కేసీఆర్ మైనార్టీలకు వారికి మైనార్టీ గురుకులాలు పెట్టిండు సార్. మైనార్టీ సంబంధించినటువంటి సంస్థల నుంచి వాళ్ళకు నిధులు ఇచ్చిండు, అన్ని రకాలు ఆదుకున్నాడు సార్ మైనార్టీలను.